కొత్త ఏడాది బంగారం ధరలు పెరుగుతాయా తగ్గుతాయా? అసలు పసిడి పెరుగుదరలను తగ్గించగలమా? బంగారం పరుగుకు బ్రేకులు వేయగలమా? జనం కొనుగోళ్లు తగ్గించినా బంగారం ధరలెందుకు పైకి పోతున్నాయి? బంగారాన్ని ఇప్పుడే కొనాలా, కొన్ని రోజులు ఆగాలా? గోల్డ్ గత కొన్నాళ్లుగా బంగారం ధర పెరుగుతూ ఉంది. 2024లో మంచి జోరు కనపరిచింది. 10 గ్రాముల గోల్డ్ ధర 80,000 రూపాయలకు వెళ్లింది. ప్రపంచాన్ని అస్థిరతలు ఆవరించినప్పుడల్లా సురక్షితమైన రాబడులు అందించిన ఘనత బంగారానికి ఉంది. భౌగోళిక, రాజకీయ, ఆర్థిక అస్థిరతలు ఆవరించి ఉన్న ప్రస్తుత కాలంలో కూడా అది నిజమని రుజువైంది. తెరమరుగైన 2024 సంవత్సరంలో మంచి రాబడులు అందించిన బంగారం నూతన సంవత్సరంలో కూడా అదే జోరును కొనసాగిస్తుందని బులియన్ మార్కెట్ నిపుణులు అంటున్నారు. 2025 సంవత్సరంలో బంగారం 10 గ్రాములు 90,000 రూపాయలను తాకనుంది. భౌగోళిక, రాజకీయ ఉద్రిక్తతలు తగ్గినా తులం 85,000కు వెళుతుంది. కిలో వెండి పరిస్థితులు సానుకూలంగా ఉంటే 1,25,000ను తాకవచ్చని, ప్రతికూల మొగ్గులో 1,10,000కు పరిమితం కావచ్చని అంచనా. దేశీయ మార్కెట్లో 23% లాభంతో 2024 సంవత్సరంలో మంచి రాబడి అందించింది బంగారం. అక్టోబర్ 30వ తేదీన 10 గ్రాముల బంగారం ధర గరిష్టంగా 82,400ని తాకింది. వెండి కూడా కిలో 1,00,000 దాటింది. 1979 తర్వాత బులియన్ మార్కెట్ నమోదు చేసిన అత్యుత్తమ ర్యాలీ ఇదే. అంతర్జాతీయ విపణిలో చూసిన ఔన్సు బంగారం $2,062 వద్ద ప్రారంభమై అక్టోబర్ 31న రికార్డు గరిష్ట స్థాయి $2,790 తాకింది. అంతర్జాతీయంగా ఏడాదిలో బంగారం పెట్టుబడిపై 28% రాబడి అందించింది. కనీసం బంగారం పెట్టుకున్నామంటే ఫ్యూసమెత్తు కాదు, ఉన్నంత తీసంటే గోల్డ్ నగలు వేసుకునే పరిస్థితి వస్తూ ఉంది. ఇప్పటికే చాలా మంది ఏదోలే ఉన్నాయి, రోడ్ గోల్డ్ వేసుకుంటున్న పరిస్థితి ఉంది. అదే పరిస్థితి రాబోతుంది. ఏముండదు, వాళ్ళకి చెవుల్లో ఉండదు, కమ్మలో మెడల్లో ఉండదు, ఏముండదు, చేతుల్లో ఉండదు, అన్ని రోడ్ గోల్డ్ వేసుకునే పరిస్థితి రోజు వస్తూ ఉంది. అంత పరిస్థితి మహిళలకు దాపురించే పరిస్థితి. మరి సగభాగం మహిళలు ఉన్నారు. మహిళలకు ఇష్టమైనది బంగారము. ఇంతో అంతో విషమతో వేసుకోవాలని ఆలోచన, కోరిక వాళ్ళకు ఉంటుంది. మరి ఆ కోరిక నెరవేర్చాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వానికి లేదా అని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాము. కాబట్టి బంగారం ధరను తప్పకుండా తగ్గించాల్సిన అవసరం ఉందనే విషయాన్ని గమనించాలా. రోజు పెరిగిపోతూ ఉంటే మాత్రము మహిళలు ఊరుకోరనే విషయాన్ని ప్రభుత్వం గమనించాలని మేము కోరుతా ఉన్నాం. ఆభరణాల డిమాండ్ బంగారం ధరలను ప్రభావితం చేసే మరో అంశం ఒక పక్క పండుగలు, వివాహాల సీజన్. మరో పక్క గత జులైలో బంగారంపై దిగుమతి సుంకాన్ని ప్రభుత్వం 0.90% మేరకు తగ్గించడం వంటి చర్యలతో దేశంలో బంగారం వినియోగం 17% పెరిగింది. 2019-2024 మధ్య కాలంలో దేశీయ ఆభరణాల పరిశ్రమ 11% సమీకృత వార్షిక వృద్ధిని నమోదు చేసింది. మన దేశంలో పండుగలు, వివాహ సీజన్ వల్ల నవంబర్లో బంగారం దిగుమతులు 4 రెట్లు పెరిగి రికార్డు గరిష్ట స్థాయి $1,486 కోట్ల చేరాయి. నూతన సంవత్సరంలో కూడా ఆభరణాల డిమాండ్ ఎక్కువగా ఉంది. మధ్యతరగతి ప్రజలు, యువకులు బులియన్ మార్కెట్ వృద్ధికి తోడ్పడుతున్నారు. ఈ ఏడాది భారత వజ్రాభరణాల మార్కెట్ $10,000 కోట్ల, అంటే 8,50,000 కోట్లను దాటనుందని అంచనా. కొత్త సంవత్సరంలో బంగారం ధరలకు వివిధ దేశాల కేంద్ర బ్యాంకుల ద్రవ్య విధాన వైఖరే దిక్సూచి. కేంద్ర బ్యాంకులు వడ్డీ రేట్లు తగ్గించినట్టయితే మార్కెట్లో లిక్విడిటీ పెరిగి అమెరికన్ డాలర్ బలహీనపడుతుందని, ఇది బంగారం ధరల వృద్ధికి దోహదపడే అంశం. కేంద్ర బ్యాంకుల నిల్వలు పెంచుకునే లక్ష్యంతో బంగారం కొనుగోళ్లు కొనసాగిస్తూ కరెన్సీ స్థిరత్వంపై ఆందోళనలు నెలకొంటే మాత్రం బంగారం ధరల పెరుగుదల మరింత ఎక్కువగా ఉండనుంది. 2024లో ఆర్బీఐ సహా వివిధ కేంద్ర బ్యాంకులు 500 టన్నులకు పైబడిన బంగారం కొనుగోలు చేశాయి. బంగారం కొనాలంటే చాలా ఇబ్బందిగా ఉంది. జీఎస్టీలు, మేకింగ్ ఛార్జీలు, చిన్నవి కొనాలన్నా కూడా చాలా ఇబ్బందిగా ఉంది. అసలు ఏమో అర్థం కావటం లేదు పరిస్థితి. మేము ఎలా చేయాలో ఇంకా అంతే. మంగళసూత్ర, పసుపు కొమ్మలు కట్టుకొని పోవాలిక, ఇంకంతే. అట్లా ఉంది ఇబ్బంది. ఈ గవర్నమెంట్ ఏం చేస్తుందో ఏమో అర్థం కావటంలా. 78 అంటున్నారు, 72 అంటున్నారు. అసలు ఆ జోలికే పోవటం, మేము షాపులకే భయం వేసి. షాపులు మాత్రం పుట్టగా పెరిగిపోతున్నాయి. ఉండట్టే ఇంక లేనోడు అసలు షాపులకే వెళ్ళేదే లేదు. ఇంకా కొనలేని పరిస్థితి. మధ్యతరగతి అసలు బంగారమే మర్చిపోతున్నాం మేము. అసలు చీరలను కొనుక్కున్నా కానీ ఆ షాపుకి పోవటంలా. ఎలా కొనాలో అర్థం కావట్లేదు. కనీసం మంగళసూత్రాలు కూడా కొనుక్కోవాలంటే ఇబ్బందిగా ఉంది. పసుపు కొమ్ములు కట్టుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి తగ్గియాలని కోరుకుంటున్నాం. ఎలా కొనాలో అర్థం కావట్లేదు. చాలా పెరిగిపోతున్నాయి. బతకడానికే కష్టమైంటే గోల్డ్ ఇంత పిరం ఉందని
కోరుకుంటున్నాం. కొంచెం తగ్గిస్తే బాగుంటుంది, కొనాలంటే చాలా కష్టం అయిపోతుంది. భారతీయులకు బంగారం ఒక సెంటిమెంట్ కావటం, బ్యాంకులు సైతం టన్నుల కొద్దీ బంగారాన్ని కొనుగోలు చేస్తూ ఉండటంతో పుత్తడి రేట్లు చుక్కలు నాటుతున్నాయి. చైనా, రష్యా సైతం బంగారాన్ని అంతర్జాతీయ మార్కెట్లో 100 టన్నులు కొంటున్నాయి. ట్రంప్ అమెరికా అధ్యక్షునిగా బాధ్యతలు చేపట్టాక చైనా, రష్యాపై కొన్ని ఆర్థిక ఆంక్షలు విధించొచ్చు. అందుకే ముందు జాగ్రత్తగా ఆ దేశాలు గోల్డ్ పోగేసుకుంటున్నాయి. 2027 వరకు బంగారం ధరలు పెరుగుతూనే ఉంటాయని, అవసరాన్ని బట్టి ఇప్పుడు కొనుగోలు చేయటమే మంచిదంటున్నారు నిపుణులు. అమెరికాలో వడ్డీ రేట్లు తగ్గినా బంగారం ధర పైపైకి పోతుంది. చైనా ప్రజలకు గోల్డ్ అంటే మక్కువేమీ లేదు, కానీ ఆ దేశ ప్రభుత్వం మాత్రం డబ్బంతా బంగారంపై పెట్టి నిల్వలను ఇబ్బడి ముప్పడిగా పెంచుకుంటోంది. దీంతో చైనాలో ప్రపంచంలోనే అత్యధిక బంగారం అమ్ముడవుతోంది. కొనసాగుతున్న యుద్ధాలు, ఆర్థిక మాంద్యం, బ్రిటన్, అమెరికా వంటి అగ్రరాజ్యాల ఆర్థిక వ్యవస్థలు ఎదుర్కొంటున్న సంక్షోభాలు ఇవన్నీ బంగారం మీద ప్రభావం చూపే అవకాశం ఉంది. కాబట్టి సమీప భవిష్యత్తులో గోల్డ్ ధరలు పెరిగే అవకాశమే ఉంది. పెట్టుబడి పెట్టాలనుకునేవారు పెట్టొచ్చు. పోలాండ్, టర్కీ, ఉజ్బెకిస్తాన్, చెక్ రిపబ్లిక్ దేశాలు కూడా బంగారాన్ని కొనుగోలు చేశాయి. ప్రపంచవ్యాప్తంగా సంక్షోభాల నేపథ్యంలో చాలా దేశాలు బంగారాన్ని సేఫ్ ఇన్వెస్ట్మెంట్ గా భావిస్తున్నాయి. మీ దగ్గర బంగారం ఉంటే అవసరానికి డబ్బు అందుతుంది, గంటలో గోల్డ్ లోన్ వస్తుంది. అప్పుల కోసం అక్కడా ఇక్కడ తిరిగి వడ్డీలకు వడ్డీలు కట్టే బదులు డబ్బులున్నప్పుడు కొంత బంగారంపై పెట్టడం సరైన చర్యనంటున్నారు నిపుణులు. ఆభరణాలు కొనేటప్పుడు వాటి ప్యూరిటీపై మాత్రం ఒకసారి చూసుకోవాలి. నగలు కొనేటప్పుడు మార్కెట్లో మంచి పేరున్న బ్రాండ్స్ లో తీసుకోవటమే ఉత్తమం.